నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నియామకాల్లో పారదర్శకతకు పీఎస్సీలు ప్రాధాన్యం ఇవ్వాలి. సాంకేతిక సవాళ్లను అంచనా వేసి ముందడుగేయాలన్న రాష్ట్రపతి. ప్రజల సమస్యల పరిష్కార సంకల్పంతో ముందుకెళ్తున్నామన్న భట్టి. ప్రజావాణిలో 74% ఫిర్యాదులు పరిష్కరించినట్లు వెల్లడి. డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగుబాటు. మిగతా వారు జనంలోకి రావాలన్న శివధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ పొడిగించిన సుప్రీంకోర్టు. ఈ నెల 25 వరకు ప్రశ్నించేందుకు సిట్కు అనుమతి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో కీలక పరిణామం. మాజీ క్రికెటర్లో యువరాజ్ ఊతప్ప ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. బంగ్లాదేశ్లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ మృతితో చెలరేగిన హింస. అల్లరిమూకల బీభత్సం. భారతీయుల్ని అప్రమత్తం చేసిన హైకమిషన్. భారత్ చైనా మధ్య భారీగా పెరుగుతున్న వాణిజ్య అంతరం. వాణిజ్య లోటును తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటన. గ్రీన్ కార్డు లాటరీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ట్రంప్. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల నేపథ్యంలో నిర్ణయం.